మా టెర్రస్ గార్డెన్లో బీరకాయలు చూసారా ఎంత బాగా కాసాయో. ఇవాళ వాటితోనే పచ్చడండి. కావాల్సిన వస్తువులు ఏంటంటే బీరకాయలు, 2 ఉల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఈ మిరపకాయలు 2 స్పూన్లు నూనె. కొంచెం వేయించేటప్పుడు కొద్దిగానే నూనె వేయాలి. ఓకే. లేకపోతే అది పొడిగా నలగదు, కొంచెం ముద్ద అవుతుంది. తర్వాత కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. సో అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. వేసేస్తుంది. కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు. ఓకే. ఇప్పుడు ఇంక ఇది కట్టేసారు స్టవ్. మూకుట్లో కొంచెం నూనె వేసి కూర వేసి ఇవ్వాలండి. అందులో వేసింది పైకి వచ్చేస్తుంది. పసుపు వేసి నీరు వస్తుంది. అవును. ఓకే, మూత పెట్టేశారు. సో ఇదండి, మూత పెట్టేశారు. కొంతసేపు అయిన తర్వాత ఈ లోపల ఇది చల్లారింది, గ్రైండ్ చేసేస్తున్నారు అత్తయ్య. సో ఇలా గ్రైండ్ చేసారు అత్తయ్య గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ ఉల్లిపాయలు వేసేస్తారా? మెత్తగా నూరేకుండా. అదిగో ఈ ఇంటి కాయల వల్ల ఆ కలర్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది మామూలుగా మనం బీరకాయలు కొన్న బీరకాయలకి ఇలా రాదు అత్తయ్య కండి. అవును, అంతా 20 కాయలు సహజంగా పండింది. అసలు ఉల్లిపాయ ఎక్కువ అంత గ్రైండ్ చేయకుండా ముక్కలు అలాగే ఉన్నాయి, కొంచెం అలాగే ఉన్నాయి. బాగుంది కలర్ అయితే, చూడడానికి బాగుంది. గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడడానికి. ఓకే, అంటే ఇంక మీరు మూత పెట్టరా? పెడతాం. అయిపోయినట్టేనా? అయిపోయింది, కట్టేసారు కూడాను. ఓకే. బాగుంది. సో ఇదండి బీరకాయ ఉల్లికారం కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా హెల్దీ కూడాను, ఎక్కువ నూనె కూడా పట్టదు. అందుకని మీరు ఇలా చేసుకోండి అండ్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉండండి, ఒంటికి మంచిది కాబట్టి. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.